ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూసి తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఏం జరిగింది స్టోరీ అనేది. ఉరువకొండ కోట రెండవ భాగం. ఉరువకొండ 2019. ఒకరోజు ఆ గుడికి దొంగలు పడ్డారు. ఆ గుడి యొక్క చరిత్ర తెలియని వాళ్ళు ఆ హనుమంతుని విగ్రహాన్ని కదిలించారు. విగ్రహం కదిలిన వెంటనే భయంకరమైన అరుపులు, గాలి అన్నీ మొదలయ్యాయి. ఆ నలుగురు అక్కడి నుండి పారిపోవాలని వెనక్కి తిరిగారు. ఇంతలో బయటకు వచ్చిన దయ్యం ఆ నలుగురిని తాకగానే వాళ్ళు బూడిద అయిపోయారు. ఇన్ని రోజులు బందీగా ఉన్న ప్రేతాత్మ ఇప్పుడు బయటకి రావడంతో ఎవరూ ఊహించలేనంత భయంకరంగా మారుతుంది. అక్కడ నుండి పైకి ఆకాశం వైపు వెళ్ళిపోతుంది ఆ ప్రేతాత్మ. హిమాలయ పర్వతాలు, నాగభైరవ స్వామి చనిపోయాడంట. అతనికి శిష్యుడు ఉంటాడు, అతని పేరు రుద్రసేన. నాగభైరవ స్వామి చనిపోతూ తన రుద్రమాలను రుద్రసేనకి ఇచ్చి దాని శక్తిని ఎలా వాడుకోవాలో చెప్తాడు. ఈ సృష్టిలో ఎక్కడైనా సరే దుష్టశక్తి ప్రవేశిస్తే ఈ రుద్రమాలకి తెలుస్తుంది. అందువలన నువ్వు ధరించిన ఈ రుద్రమాల ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు అని చెప్పి చనిపోయి ఉంటాడు. రుద్రసేన నీటి మీద కూర్చొని దీక్ష చేస్తుంటాడు. ఇంతలో తన మెడలో ఉన్న రుద్రమాల దుష్టశక్తి ఏదో ఈ లోకంలో ప్రవేశించినట్టు సంకేతాలు తెలుపుతుంది. నీటి మీదున్న రుద్రసేన వెంటనే లేచి తన ఏకాగ్రతతో ఆ దుష్టశక్తి ఏంటో చూస్తాడు. అప్పుడు ఈ ఉరువకొండ ప్రేతాత్మ కనబడుతుంది. తన గురువు బంధించిన ఆ ఆత్మ బయటకు వచ్చిందని గ్రహిస్తాడు. వెంటనే దానిని బంధించాలని మహాప్రయాగ పూజ ప్రారంభిస్తాడు. ఇంకో పక్క కేరళలో ఈ ప్రపంచాన్ని ఎలా తన చేతిలోకి తీసుకోవాలా అని ఒక అఘోర ఎన్నో ఏళ్ల నుండి ప్రయత్నం చేస్తుంటాడు. అతని పేరు బుద్ర. అతనికి కూడా ఆ ఆత్మ బయటకు వచ్చిందని తెలుస్తుంది. వెంటనే తన మంత్రశక్తులను ఉపయోగించి ఆ ఆత్మని తన దగ్గరికి రప్పించుకుంటాడు. అతి భయంకరమైన ఆ ప్రేతాత్మ అతని వద్దకి వస్తుంది. మనం ఇద్దరం కలిస్తే ఈ ప్రపంచాన్ని మనకు అడ్డుగా నిలబడేవాడే లేడు. మనం ఏదనుకుంటే అది చేయగలం. ఇక ఈ భూమి మనది అని చెప్తాడు బుద్ర. ఇలా వాళ్ళ మధ్య మంతనాలు జరుగుతుండగా రుద్రసేన చేస్తున్న మహాప్రయాగ పూజ ఆ ప్రేతాత్మను అక్కడికి రప్పిస్తుంది. ఎందుకు నన్ను ఇక్కడికి రప్పించావు రుద్రసేన అని ఆ ప్రేతాత్మ అడుగుతుంది. మీరు ఈ భూమి మీద ఉండడానికి అర్హులు కాదు. భూమి మీద ఉన్న జీవరాశులలో మీరు ఉండడం సృష్టికి విరుద్ధం అంటాడు రుద్రసేన. మీ గురువు నన్ను బంధించి తప్పు చేశాడు. ఇప్పుడు నువ్వు అదే చేయాలనుకుంటున్నావు. కానీ ఇప్పుడు నన్ను బంధించడం ఎవరి తరం కాదు. నా దారికి అడ్డురాకు రుద్రసేన అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతుంది ఆ ప్రేతాత్మ. అప్పుడు రుద్రసేన ఆ ప్రేతాత్మ వల్ల ఏదో పెద్ద ప్రమాదం ఉంది అని గ్రహించి దానిని ఎలా ఎదుర్కోవాలో తాళపత్ర గ్రంథంలో చూస్తూ ఉంటాడు. ఓంకారం అనే గ్రంథంలో ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఈ భూగోళం మీద ఎన్నో వేల జీవరాశులు ఉన్నాయి. అవి మరణించడం మళ్ళీ జన్మించడం అనేది సృష్టి ధర్మం. సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఏదైతే జరిగితే దానికి కారణం దుష్టశక్తి అని చెప్పబడుతుంది. దుష్టశక్తి అనేది ఉంటే దానిని ఎదుర్కొనే దైవశక్తి కూడా ఉంటుంది. ఎప్పుడైతే జీవరాశులకి దుష్టశక్తి నుండి ప్రమాదం ఉంది అని తెలుస్తుందో అప్పుడు ఈ దైవశక్తిని బయటకు తీసుకురావాలి. దానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. దాన్ని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మనదే. రుద్రసేన శ్రీచక్ర సాయంతో ఆ దైవశక్తి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం హిమాలయాలలో ఉన్న
భైరవ గుహ లోపలికి రుద్రసేన వెళ్తాడు. అక్కడ ఉన్న శ్రీచక్రంలో తన వద్ద ఉన్న పవిత్ర గంగాజలమును పోస్తాడు. అప్పుడు అందులో దైవశక్తి ఎక్కడ ఉందో కనబడుతుంది. అది ఒక పాము ఆకారంలో ఉంటుంది. శ్వేతనాగు. ఈ పాము చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. సాక్షాత్తు ఆ శివుని కటాక్షంతో జన్మించి దైవకార్యం కొరకై వేచి ఉన్న దైవరక్షకుడిగా కనబడుతుంది. అది కర్నూలుకి దగ్గరగున్న నాగమ్మ కొండ పైన ఉన్న పాతబడ్డ శివాలయంలో నాగబంధంతో బంధించి ఉన్నట్లు కనబడుతుంది. ఇక వెంటనే అక్కడి నుండి కర్నూలుకి బయలుదేరుతాడు రుద్రసేన. కేరళ. బుద్ర ఆ ప్రేతాత్మతో చర్చిస్తుంటాడు. ఆ ప్రేతాత్మకి ఒక దేహం కావాలి, అది కూడా అమావాస్య రోజు పుట్టి అయి ఉండాలి. ఆ దేహం నుండి ప్రాణం తీసేస్తే ఆ ప్రేతాత్మని అందులోకి ప్రవేశింపచేయాలి. ఇదంతా ఒక పౌర్ణమి రోజు జరగాలి. అప్పుడే దైవశక్తులకు మించిన అతీతమైన శక్తులు వస్తాయి అని బుద్ర తెలుసుకుంటాడు. ఇదే జరిగితే ఇక మమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదని బుద్ర అరుస్తూ ఉంటాడు. అమావాస్య రోజు పుట్టిన మనిషి కోసం అంజనం వేస్తాడు. 579 మైళ్ళ దూరంలో అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి ఉన్నట్టు తెలుస్తుంది. వెంటనే ఆమెను తీసుకురావడానికి బయలుదేరుతాడు. ప్రేతాత్ర క్రూరమైన ఊహ. నాకు ఉన్న క్రూరత్వానికి ఆ దేహం తోడైతే మనుషులను పీల్చి పిప్పి చేయగలను. ఈ భూమి మీద ఉన్న ఆత్మలన్నింటినీ నా కింద పిశాచ సైనికులుగా చేసుకోవాలి. మొత్తం జీవరాశులు కూడా నా ఆధీనంలో ఉంచుకోవాలి. ఈ భూలోకంలోని ప్రేతాత్మలోకంగా మార్చేయాలి అని ఊహించుకుంటూ ఉంటుంది. 2 రోజుల తర్వాత రుద్రసేన నాగమ్మ కొండకు చేరుకుంటాడు. అక్కడ ఉన్న పురాతనమైన శివాలయానికి నాగబంధంతో తలుపులు వేసి ఉంటుంది. అది దాదాపు 1200 సంవత్సరాల ముందు గుడి. నాగబంధం అనేది చాలా శక్తివంతమైనది. రుద్రసేన తన వద్ద ఉన్న తాళపత్ర గంధాలతో చూస్తాడు. నాగబంధాన్ని విడదీయాలంటే ఒక మంత్రం జపిస్తూ 3 రోజుల కఠోరమైన భీష్మాసనంతో దీక్ష చేయాలి. అలా చేస్తే దీక్ష ముగిసేసరికి ప్రాణం కూడా పోతుందని అందులో ఉంటుంది. అది చదివి తన గురించి ఏమీ ఆలోచించకుండా దీక్ష మొదలు పెడతాడు. కేరళ. బుద్ర ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఆ అమ్మాయి కనబడుతుంది. వెంటనే ఆ అమ్మాయిని తన మంత్రశక్తితో చిన్నగా చేసి సీసాలో బంధించి తన గుహకి తిరుగు ప్రయాణం అవుతాడు. 2 రోజుల తర్వాత పౌర్ణమి వస్తుంది. బుద్ర ఆ ప్రేతాత్మని ఆ అమ్మాయి దేహంలోకి ప్రవేశింపజేయడానికి క్షుద్ర పూజ ప్రారంభిస్తాడు. అక్కడ కర్నూలు నాగమ్మ కొండలో రుద్రసేన దీక్ష చివరి దశకు చేరుతుంది. అప్పటికే కోన ఊపిరితో దీక్ష చేస్తుంటాడు రుద్రసేన. ఇక్కడ కేరళలో బుద్ర క్షుద్ర పూజ కూడా పూర్తి కావస్తుంది. ఆ ప్రేతాత్మ కూడా ఆ అమ్మాయి దేహంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. అక్కడ రుద్రసేన దీక్షగా ముగుస్తుంది. రుద్రసేన చనిపోతాడు. ఆ శివాలయానికి నాగబంధం విడిపోయి తలుపులు చేర్చుకుంటాయి. శ్వేతనాగు పెద్ద ఆకారంలో పెద్ద అరుపులతో బయటకు వస్తుంది. ఒక్కసారిగా భూమి మీదున్న అన్ని గుడులలో గంటలు మోగుతాయి. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. శ్వేతనాగు బయటకు రాగానే అక్కడ చనిపోయిన రుద్రసేనను చూసి అక్కడికి వెళ్ళి మళ్ళీ పునర్జన్మని ప్రసాదిస్తుంది. రుద్రసేన లేచి శ్వేతనాగకు నమస్కరించి ప్రేతాత్మ గురించి చెప్తాడు. శ్వేతనాగు రుద్రసేనని తన మీద ఎక్కించుకొని పైకి ఎగిరి గాలి మార్గం ద్వారా కేరళకి బయలుదేరుతుంది. ఇక్కడ క్షుద్ర పూజ పూర్తి అవుతుంటుంది. ఆ అమ్మాయి దేహం నుండి ఆమెను వేరు చేస్తుంటాడు. ప్రేతాత్మ కూడా ఆ దేహంలోనికి ప్రవేశించడం మొదలు పెడుతుంది. ఇంతలోనే హఠాత్తుగా అక్కడికి శ్వేతనాగు వస్తుంది. రుద్రసేనకి కిందకి దిగి ఆ అమ్మాయిని రక్షిస్తాడు.
శ్వేతనాగుకి ప్రేతాత్మకి మధ్య భయంకర యుద్ధం మొదలవుతుంది. ఒక పక్క రుద్రసేన బుద్ర ఇద్దరూ తలపడుతుంటారు. చాలా భయంకరమైన ప్రేతాత్మ శ్వేతనాగును విసిరేస్తుంది. శ్వేతనాగు అమాంతం ఇంకా పెద్దగా మారి ప్రేతాత్మను మింగేసి అంతమొందుస్తుంది. రుద్రసేన బుద్రాన్ని శ్వేతనాగు ముందుకు తెస్తాడు. అప్పుడు శ్వేతనాగు తన నుండి అగ్నిని వదిలి బుద్రని కాల్చేస్తుంది. అంతా ముగిశాక శ్వేతనాగు గంభీరంగా భూగోళమంతా వినబడేలా అరిచి సన్నగా మారిపోతుంది. రుద్రసేనని ఆ అమ్మాయిని తన మీద ఎక్కించుకొని అక్కడి నుండి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతుంది. అంతటితో కథ ముగిసిపోలేదు. తరువాత భాగం కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఒక్క చిన్న మాట, మంచి మీద చెడు ఎప్పటికీ గెలవలేదు, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.